జై శ్రీమన్నారాయణ. పలుకులు పకోడీ చేస్తున్నానండి. ఇగోండి, మన కొలతలు కప్పులు ఉంటాయి కదా, దాంతో పెద్ద కప్పుతో కప్పు నిండా పలుకులు వేయించాను. ఇంకొక గుప్పుడు ఉంటే అది కూడా వేసేసాను. 3/4 కప్పు ఉంటుంది కదండి కొలతల కప్పులోని, ఆ కప్పుతోటి కొంచెం తగ్గించి శనగపిండి తీసుకున్నాను. కప్పు నిండా బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. పసుపు ఉప్పు వేసాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఇదిగోండి, కొత్తిమీర సన్నగా తరిగి, కొత్తిమీర కరివేపాకు రెండు కూడా సన్నగా తరిగి ఇక్కడే వేస్తున్నాను అనమాట. అంటే మనం గట్టి పకోడీ మెత్తని పకోడీలా ఎలాగైతే వేసుకుంటామో అలాగా ఇక్కడే తరిగేసి వేస్తున్నాను. తింటుంటే మధ్యలో తగులుతుంటుంది, చాలా బాగుంటుందని. ఇప్పుడేమో లాస్ట్లోని కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. వేసి ఒకసారి బాగా కలిపేసేసి నీళ్లు వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట. గట్టి పకోడీ కలుపుతాం కదండి మనం, అలాగే అన్నమాట. జారుగా కలిపేస్తే పలుకుల మీద కోటింగ్ ఉండదు అనమాట, పిండి ఉండదు. అందు గురించి గట్టిగా కలుపుకొని నూనె వెచ్చబెట్టుకొని నూనెలోని మెల్లిమెల్లిగా వేయాలండి. తుల్లుతుంది నూనె, జాగ్రత్తగా వేయండి. ఒక్కొక్కటి ఇలాగ పలుకులు విడదీసి ఒక్కొక్క పలుకు విడదీసి విడదీసి వేస్తుంటే చాలా బాగా క్రిస్పీగా వేగుతాయండి. చాలా బాగుంటుంది. మీడియం సైజ్ మంటలోనే వేయించాలండి ఇది. బాగా తక్కువ సిమ్లో కూడా పెట్టకూడదు, బాగా హైలో కూడా పెట్టకూడదు. మీడియంలో పెట్టి వేయిస్తే చాలా బాగా వస్తుంది, కరకరలాడుతూ వస్తాయండి. ఒక వాయి వేయించడానికి నాకు 5 నుంచి 8 నిమిషాలు పట్టిందండి. సన్నటి మంట మీద వేయించుకుంటే చాలా బాగా వస్తుంది. వేడిలోని మనకి ఎలాగైనా సరే మెత్తగా తగులుతుందండి. చల్లారాక తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వేగినాయో. చేసి మీరు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది. చూసారా ఎంత బాగా వేగినాయో. ఇక్కడ వెలుతురు కొంచెం తక్కువ అయ్యి మీకేమో అది సరిగా కనిపించడం లేదు. నేను చూపిస్తానండి మీకు ఎలా వేగింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయించి వేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ.